ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలు మనం విన్నాము. అయితే 25% కమిషన్ అనే ఈ కరపత్రాల వివాదంపై మార్గాని భరత్ కి ఆదిరెడ్డి వాసు కౌంటర్ ఇచ్చారు. కరపత్రాలు వాళ్లే వేయించుకొని మా మీద నెడుతున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం అంతా అని ఆరోపిస్తున్నారు ఆదిరెడ్డి వాసు. టీడీపీ అలాంటి పనులు చేయదు, సింపతి కోసం భరత్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. 25% లేనిదే పని జరగటం లేదని కార్పొరేషన్ కోడే కూస్తోంది అన్నారు. నగరంలో ఎక్కడ చూసినా నాసిరకం పనులే, ఇది కాదా కమిషన్ అంటూ ఆదిరెడ్డి వాసు ఫైర్ అయ్యారు. స్వాతి టిఫిన్స్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ చూడండి టైర్లన్నీ ఊడిపోయినాయి, దిగిపోయింది. ఏదైతే దేవి చౌక్లో వేసిన రాళ్ళు లెగిసిపోయినాయి, పుష్కర్ ఘాట్లో లెగిసిపోయినాయి. ఎక్కడ చూసినా అన్నీ కూడా లెగిసిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా టైల్స్ అన్నీ లెగిసిపోతూ ఉన్నాయి, ఊడిపోతూ ఉన్నాయి. ఇది కాదా నాసిరకం? ఇది కాదా కమిషను? 25% లేనిదే పని అవ్వట్లేదు అన్నది కార్పొరేషన్ కోడేకి వస్తూ ఉంది. ఇంకా పాంప్లెట్ అంటారా? నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఏదైనా వీలే వేయించేసుకొని సింపతి కోసం ఇలా చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. నా అనుమానం తెలుగుదేశంకి ఎలాంటి చేయడం రాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి మా వాళ్ళని నువ్వే చేసావా అని చెప్పి ఇప్పటికే పోలీసుల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. మా వాళ్ళు నిలబడుతున్నారు. 25% పాంప్లెట్ అక్కడ దొరికింది, మేము చూసాం. వాస్తవం కదండి, దీంట్లో అబద్ధాలు ఆడేదే ఉంది. నిజం కాబట్టి పాంప్లెట్ తీసుకొని మేము పక్కన చదువుకున్నాము అని అంటున్నారు. పోలీసులు కూడా విన్నారు.